ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్ని అందులో లీడ్ చేయమని కోరాను. ఇది కాకుండా 5 ప్రాంతాలకు 5 స్పోక్ మోడల్ పెట్టాను. విశాఖపట్నం 3 జిల్లాలు, రాజమండ్రి గోదావరి జిల్లాలు, విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా, తిరుపతి, ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ మొత్తం కలిసి కడప, కర్నూలు, పాత జిల్లాలు అనంతపూర్ కలిపి అనంతపూర్లో పెట్టాను. విశాఖపట్నం జిఎంఆర్ లీడ్ చేస్తాడు, రాజమండ్రి గ్రీన్కో లీడ్ చేస్తారు, విజయవాడ మెగా లీడ్ చేస్తారు, తిరుపతి అదాని లీడ్ చేస్తారు. అదే మాదిరిగా అనంతపూర్ వచ్చి జిందాల్ లీడ్ చేస్తారు. ఇందులో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాం. తిరుపతి ఉందంటే ఐఐటిని తీసుకొచ్చాను. ఇలాంటి యూనివర్సిటీ తీసుకొచ్చి అదే మరి వెంచర్ క్యాపిటల్ తీసుకొచ్చాను. అంటే ఎవరైనా పెట్టుబడి లేకపోతే మీ షేర్ కూడా వాళ్లే పెట్టే విధంగా వెంచర్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క మెంటరింగ్, మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మెంటర్స్ని కూడా తీసుకొచ్చాం. వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక బ్యాంకర్ను కూడా పెట్టాం. ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా 80% వాళ్లే డబ్బులు రీఎంబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ సిక్ అయిపోతే. దానికి 15% నేను యాడ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే బ్యాంకులకు గ్యారంటీ 95% ఎవరైనా కానీ సరిగా చేసుకోలేకపోతే ఆ డబ్బులు కట్టే బాధ్యత గ్యారంటీ మేము ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి డబ్బుల ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సింది దీంతో మీరు చూస్తే జిల్లా వారిగా ఒక సొసైటీ ఉంటుంది. తిరుపతిలో ఇది ఉన్న జిల్లా కలెక్టరు, జిల్లా మంత్రి జిల్లా లెవెల్లో వాళ్ళు చేస్తారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాం. ఇక్కడి నుంచి మీరు చూస్తే స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు, మా డాక్రా సంఘాలు ఉన్నారు. నేనే ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మా వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ రోజే పొదుపు ఉద్యోగం నేర్పించాను. దగ్గర 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొని ₹1 కూడా ఎగ్గొట్టకుండా తిరిగి రీపే చేసే ఏకైక వ్యవస్థ నా తెలుగింటి ఆడబిడ్డలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంతో విశ్వాసం పెరిగింది. ఎంత కావాలనో అప్పిస్తారు. ఇంకో పక్క 25,000 కోట్ల రూపాయలు మీ పొదుపు డబ్బులు మీ దగ్గర ఉంది. కాబట్టి మీకు పెట్టుబడికి పెద్ద సమస్య లేదు. మిమ్మల్ని అందరినీ ఇంటికొక పారిశ్రామికవేత్తం చేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం 1,00,000 మంది ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది నా సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆడబిడ్డల్లోనే మైథిలి ఇప్పుడే మాట్లాడింది. మీరు ఎలాంటి పని చేయాలన్నా మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా, మీ తెలివితేటల ఆధారంగా మీరు ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్పాను, 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి పిల్లలందరూ మీరు ఆలోచించాల్సింది విభిన్నంగా ఆలోచించాలి. మామూలు పుస్తకాల్లో చదువుకుంటూ కూర్చుంటే మీకు నాలెడ్జ్ పెరగదు. మీరు చదువుకున్నది మీ పరిసరాల్లో ఒకసారి చూసి ఏ విధంగా విభిన్నంగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించుకోవాలి. మొన్న ఒక స్టూడెంట్ అతను చేశారు, 7వ తరగతి చదువుతున్నాడు. 7వ తరగతి చదువుతుంటే ఇంట్లో వాళ్ళ మదరు వాళ్ళందరూ కూడా